కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. పల్లవి ప్రశాంత్ పార్టీలు మొదలుపెట్టాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాడు. ముందుగా స్పై బ్యాచ్ ను కలిశాడు. ఆ తర్వాత మిగతా కంటెస్టెంట్స్ ను కలిశాడు. అసలు ఎలా చిల్ అయ్యారో ఒకసారి చూద్దాం. పల్లవి ప్రశాంత్ నథింగ్ నుంచి సంథింగ్ గా మారాడు. రైతు బిడ్డ నుంచి సరాసరి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల విన్నర్ అయిన వెంటనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది ప్రశాంత్. సక్సెస్ ని కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాడు. ఎలాగోలా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సపోర్ట్ తో జైలు నుంచి బయటకు వచ్చాడు. అందరినీ కలిశాడు. ప్రశాంత్ జైలుకెళ్లాక భోలే, యావర్, తేజ, సందీప్ మాస్టర్లు అతని బెయిల్ కోసం ట్రై చేశారు. కానీ ఎక్కడా కూడా శివాజీ కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఓ పెద్ద డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలో శివాజీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ప్రశాంత్ కు ఏం కాదని ఇంటికి వస్తాడని చెప్పారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంత్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను కలిశాడు. ముందుగా తమ స్పై బ్యాచ్ అయిన శివాజీ, యావర్లను కలిశాడు. భోలే శివాలిని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత తేజ, శుభశ్రీ, నైని, పావనిలను కలిశాడు. అందరూ కలిసి భోజనం చేసి చిల్లయ్యారు. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కూడా వచ్చారు. ఫ్యాన్స్ తో ముచ్చటించారు. పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్లు కూడా ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పారు. సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక స్పై బ్యాచ్ ను చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. స్పై ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ ఇప్పటి నుంచైనా సక్సెస్ ని ఎంజాయ్ చేయాలని అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.